EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. ఇందాక మూవీస్ గురించి చెప్తున్నారు, ఇవి చేశాను. సో మధుమాసం తర్వాత ఫస్ట్ చెప్పాను కదా, అనగనగా అమ్మాయి ఫస్ట్ టైం నా పేరు పడింది. తర్వాత రేపల్లిలో రాదా, తర్వాత ఎవరే అతగాడు కెఎస్ రామారావు గారిది, వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత మధుమాసం చేసే టైంలోనే చంద్రసిద్ధార్థకి నేను ఒక పాయింట్ చెప్పాను, అదే అందరు బంధువు అయ్యా. ప్రపంచంలో ఈరోజు చెప్తున్నాను నేను, అందరూ జనం వినేటట్టు, ప్రపంచంలో ఏ డైరెక్టర్ యాక్సెప్ట్ చేయడు నేను చెప్పిన పాయింట్ సినిమాగా తీయాలని. వాడు టీచర్కి రుణపడ్డాను అనుకొని చిన్నప్పుడు, ఎందుకు రుణపడ్డావు అంటే ఆయన వర్షంలో 10th క్లాస్ పరీక్షలప్పుడు నాకు తన కొడుకు ఇచ్చాడు, ఆయన తడిసి వెళ్ళిపోయాడు కాబట్టి అతని కొడుకు కోసం కిడ్నీ ఆపరేషన్ కోసం డబ్బులు 2 లక్షలు కావాల్సి వస్తే, నేను ఏమీ లేవు నా దగ్గర నీకు తాకట్టు పెట్టడానికి, నా మాట మీద డబ్బులు ఇవ్వని కాబూలి వాళ్ళ లాంటి వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఏదో ఒక విలువైంది పట్టరా అంటాడు. మనిషి కంటే విలువైంది ఏముంది, నేను విలువైన వాడిని కాదా అంటాడు. అయితే అప్పుడు అతనికి తిక్కర అవుతుంది, నీ గుండె కళ్ళు తాకట్టు పెట్టరా అంటాడు. గుండె కళ్ళు తాకట్టు పెట్టేసి ఆ పాయింట్ నేను చెప్పా, ఆ గుండె కళ్ళు తాకట్టు పెట్టడం అనే విషయం మీదే మొత్తం సినిమా అంతా ఉంటుందని చెప్తే, చంద్రసిద్ధార్థ ఆ రోజంతా ఆలోచించి సాయంత్రం నేను ఇంటికి వచ్చేసేటప్పుడు మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నాడు. ప్రొడ్యూసర్ ఎవరు లేకపోతే నేనే ప్రొడ్యూస్ చేస్తా, కానీ ఈ సినిమా మనం చేస్తున్నాం అని అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే అది ఒక అబ్స్ట్రాక్ట్ ఫీలింగ్. అసలు మంచి మూవీ అండి, అంటే కమర్షియల్ మంచి మాటలు నేనే రాస్తాను అని వెంటనే చెప్పా. ఎందుకంటే నా మనసులోంచి వచ్చిన సంభాషణలు అండ్ కామెడీ, నేను ఒక పెద్ద ఫిలాసఫీని ఎంత లైటర్ వేలో చెప్పగలం, ఎంత నవ్విస్తూ చెప్పగలం అనేది నాకు నేను పెట్టుకున్న పరీక్ష. అది ఎక్కడ సీరియస్నెస్ ఉండదు సినిమా మొత్తంలో. చాలా ఏడుపు కొట్ట సినిమా తీయచ్చు ఆ కథతో, చెప్పడం ఏడుపు తీయచ్చు, మనుషులు మారేలాగా కూడా తీయచ్చు, లైటర్ వేలో చెప్పారు. కానీ నవ్విస్తూ చెప్పటం అనేది నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నా. అందుకనే ఆ సెకండ్ హాఫ్లో బాగా రావడం, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయటం, నేను వర్జిన్ కాదు అంటే పర్లేదు, అమెరికాలో ఎవరుగా చాలామంది ఉంటారు ఇట్లా, నాకు ఒక పిల్లాడు కూడా ఉన్నాడు, రెడీమేడ్గా పిల్లాడు వస్తుంటే నేను అదృష్టవంతుండే ఇన్ని అన్నవాడు. ఆ అమ్మాయి లాస్ట్కి నేను నీ దగ్గర ఏడవచ్చా అని హీరోని అడుగుతుంది, రేపు పొద్దున్న పెళ్ళి అయితే. ఏడు అంటాడు, అంటే కాసేపు వాడి దగ్గర ఏడ్చి బయటకు వస్తుంది. ఈ బావ అక్కడ నిలబడి ఉంటాడు, లోపలేం జరగలేదు అని సర్వానంద్ వచ్చి చెప్తూ ఉంటే నేను అంతా చూశాను కిటికీలోంచి అంటాడు. అనేది వచ్చేసి నా దగ్గర ఏడవడానికి కూడా స్వతంత్రం లేదు, నిన్ను నేను పెళ్లి చేసుకోను, వర్జిన్ కాదన్నా ఊరుకున్నాడు, పిల్లాడు ఉన్నాడు ఊరుకున్నాడు, కానీ నువ్వు ఏడవాలంటే పక్కింటి వాడి దగ్గరికి వెళ్తావా, నాకు వద్దు నువ్వు. ఈ పాయింట్ నేను చెప్పినప్పుడు ఎంత ఎంజాయ్ చేశాడో మా డైరెక్టర్ చంద్రసిద్ధార్థ. చాలా కొత్త పాయింట్ చెప్పారండి మీరు అని. నిజంగా అది చాలా డెప్త్ ఉన్న పాయింట్. మనము చాలా దగ్గర అయితే తప్ప మనం ఆడవాళ్ళం ముఖ్యంగా కళ్ళలోంచి నీళ్ళు రావటం మనకి చాలా డిగ్రేడింగ్గా ఫీల్ అవుతుంది. ఉట్టునే వస్తాయి, అది వేరే విషయం. కానీ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు మనం పంటి బిగువున దాన్ని జయించాలి, మేము చాలా మొండి వాళ్ళం, మేము చాలా గట్టి వాళ్ళం అని చెప్పడానికి ట్రై చేస్తాం. బట్ మెన్కి ఉమెన్కి తేడా ఏంటంటే, ఈ గ్లాండ్స్ ఉన్నాయి కదా కళ్ళనీళ్ళు తయారు చేసేవి, అది అక్కడ మర్చిపోయాడు దేవుడు, అక్కడ మర్చిపోయాడు, ఇక్కడ పెట్టేశాడు ఆ గ్లాండ్స్ అన్ని. సో బుడుక్కుని వస్తాయి, చిన్న విషయానికి కూడా ఏడుపు వస్తుంది. వాటిని ఆపుకోవడానికి మనకి చాలా సెల్ఫ్ నిగ్రహం, మనం ఎంతో ట్రై చేస్తాం, చాలా మేకపోతు గాంభీర్యంలాగా మనం చాలా ట్రై చేస్తాం, చాలా ఉగ్గపట్టుకో. అవి ఎక్కడ వదలాలి? ఆ ఉగ్గపట్టుకున్న కళ్ళ నీళ్ళు మనసుకు దగ్గరైన వాళ్ళ దగ్గర వదలాలి. ఆ మనసుకు దగ్గరైన వాడు పక్కింట్లో ఉన్నప్పుడు నేనెందుకు నిన్ను పెళ్లి చేసుకోవాలి అన్నది బాగా డెప్త్ ఉన్న పాయింట్ని. ఎంత కామెడీ అంటే ఆ సీన్లో అందరూ నవ్వారు. అప్పుడు వీడు రిజెక్ట్ చేసిన ఈ పెళ్లికు ఈ హీరోయిన్ అక్కయ్య ఉంటుంది పాపం, ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి కళ్ళ నీళ్ళు తుడుచుకుంటుంది. నువ్వు కూడా నా దగ్గర ఏడవ్వా అంటాడు. అంటే బావా అని ఏడ్చేస్తుంది, నేను పెళ్లి చేసుకుంటాను, నా దగ్గర ఏడ్చావు కాబట్టి. అదేది అందులో నరేష్ గారు ఎంత మంచి యాక్షన్ చేశారు, అసలు చాలా గొప్ప సినిమా. సొంత నాన్న కాదు అన్న పాయింట్లో చాలా ఆ పాయింట్ కూడా అది ఎంత డెప్త్ ఉన్న పాయింట్. నేను చాలా లైటర్ వేలో చేశా, అన్నీ చేసేసి ఇంతకీ నువ్వు ఎప్పుడు బయలుదేరుతావంటే, అదేంటి నాతో అమెరికా వస్తానన్నావు కదా అంటాడు ఆ నాన్న.
ఎప్పుడో ఒకరోజు మా అమ్మకు మొగుడుగా ఉన్నావు కాబట్టి నేను పుట్టేసా, నీకు ఒకరోజు కొడుకుగా ఉండి నీ రుణం తీర్చేస్తా, వెళ్ళిపో, నాకు పెంచిన తండ్రి ఉన్నాడు, వారసత్వం అంటే వాడు ఇచ్చిన గుణాలు, నువ్వు ఇచ్చిన బ్లడ్ కాదు అని చెప్పాం. సో అదందరూ అర్థం చేసుకున్నారా? మంచి సినిమాలు రాలేదు అంటారు, మనం ఇస్తే తీసుకుంటారా? థియేటర్లు దొరకలేదు మాకు. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసేయడానికి మినిస్టర్ గీతారెడ్డి గారు రెడీ అయిపోయారు. ఆ సినిమా చూసి ఎంత ఇష్టపడ్డారో, చాలా మంది ఇష్టపడ్డారు ఆ సినిమాని. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసేసిన థియేటర్లో సినిమా లేదు, జనం ఎలా చూస్తారు? ఇప్పుడు అమెరికా వెళ్తే చాలా మంది ఇళ్లలో అందరు బంధువయ్యా DVD నేను కూడా పెట్టుకున్నానండి, అందరూ పెట్టుకున్నారు. చాలా మంది నన్ను ఒకసారి ఫ్లైట్లో కూర్చుని ఒక అబ్బాయి చాలా రెక్లెస్గా ఉన్నాడు, జీన్స్ ప్యాంట్ ఇక్కడంతా కట్ చేసేసుకొని బ్లేడ్ తోటి, అంటే అది వస్తున్నాయి ఈ మధ్య అట్లాగా. మా అమ్మ ఒకసారి అంది కూడాను, మా డైరెక్టర్ ఆఫీస్లోనే ఒక డైరెక్టర్ని చూసి, ఇప్పుడు చాలా పెద్ద డైరెక్టర్, అప్పుడు చిన్న డైరెక్టర్, ఆ అబ్బాయిని చూసి పాప అబ్బాయికి మంచి ప్యాంట్ ఏమన్నవేమి చెందుకు చెప్పింది. చిన్నప్పుడు నిజానికి కూడా అలాంటి దీనమైన కండిషన్లో బయట యాచిచ్చే వాళ్ళు, వాళ్ళకే చిరిగిపోయిన బట్టలు ఉంటాయి నిజంగా, ప్యాంట్లు షర్ట్లు ఇంత అతుకులు వేసుకుని ఇదిగో దేవుడు చేసిన బొమ్మలు పాటలు పెట్టేవాళ్ళు కదా సినిమాలు. అసలు చిరిగిపోయిన ఈ ఫ్లైట్ లో పక్కన కూర్చున్న అబ్బాయి మీరేం చేస్తారని అడిగాడు. అడిగితే ఏదో నేను రచయిత్రిని, స్టోరీస్ అది రాస్తానని చెప్పాను. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను ఏంటండి ఎంత ట్రాష్ అండి, అసలు స్టోరీస్ అన్ని ట్రాష్ అండి, సినిమా తెలుగు సినిమాలంతా చెత్తండి, అదండి ఇదండి అని నోట్లో చూయింగం వేసుకొని నాతో చాలాసేపు అంతా మాట్లాడిన తర్వాత అసలు మీరు ఏం సినిమాలు రాశారు ఇట్లా అంటే నేనేం చెప్పాను, మధుమాసం, రేపల్లెలో రాధా, అందరి బంధువయ్య రాశారా అని ఇట్లా ముందు వంగి వెంటనే వాడు నా ఫీట్ టచ్ చేసి దండం పెట్టాడు. వాడిని చూస్తే అసలు ఏ క్వశ్చన్ వాడికి పెద్దలంటే మర్యాద కానీ ఒక పద్ధతి ఏమీ ఉన్నట్టు వాడు కనపడలా, వాడు అలా ఉన్నాడు. కానీ వాడు చెప్పాడు. ఆ సినిమా చూసిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా రోజులు ఆలోచించాను ఆ సినిమాలో జరిగిన పాయింట్ల వల్ల. ఎవరికో ఏదో ఇచ్చేసేటప్పుడు వాళ్ళు ఎంత క్యాజువల్గా ఇచ్చేస్తారంటే ఆ తండ్రి కొడుకులు, మళ్ళీ అది కూడా కామెడీ. వాడు అంటాడు, నానా అనిపించే మెరకచేనంత మందేనా అంటే, అది మన రమణగాడు ఇంజనీరింగ్కి చమ్మేశారా అంటే, మన రమణగాడే కదా పోన్లే అని లోపల వచ్చి ఇంతకీ రమణెవరు, ఇంతకీ రమణగాడే. అస్సలు ఏం యాక్షన్ అండి నరేష్ గారిది అసలు, అందులో మాత్రం సూపర్. అసలు ఇప్పటికీ చాలా మంది చెప్తూ ఉంటారు, పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం, ఇవేనమ్మా నాకు తెలిసిన పూజలు అనే దాంట్లో. భగవద్గీత సారం అంతా అదే యాక్చువల్గా, నువ్వు ఇంతకంటే ఏం చేయక్కర్లా. బైబిల్లో జీసస్ కూడా అదే చెప్పాడు, వృద్ధులు, అంగవిహీనులు, బలహీనులు, తిరిగి నీకు ప్రత్యుపకారం చేయజాలని వారికి నువ్వు సేవ చేయి. అది నిజమైన సేవ, నువ్వు ఆశించి కాదు. ఈరోజు నేను నీకు ఇచ్చాను, నువ్వు రేపు నాకేం ఇస్తావు. అది పిల్లల విషయంలో కూడా నేను అనుకుంటాను, వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళు మనకేదో డబ్బులు మింటింగ్ మిషన్స్లా రేపు పొద్దు నుంచి వాళ్ళు మనకి సంపాదించి ఇవ్వాలి. ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి మనం దూరం అయినప్పుడు మనకి ఇంత పెయిన్ ఉండదు. ఏదైనా ఎక్స్పెక్టేషన్ వల్లే కదా, మనిషికి మధ్య ఎక్స్పెక్టేషన్ వల్ల బాధ, డిసప్పాయింట్మెంట్. సో దురాశ అని నేను అనను, కొంత ఆశిస్తాం మనం, మానవ సహజం. మనం కొంత ఆశిస్తాం, మనం కొంత ఇచ్చినప్పుడు మనం కొంత ఆశిస్తాం. సో ఆశించాం, ఎక్కడ ఆశించాం, వాళ్ళు మనకంటే ఇన్ఫీరియర్, వాళ్ళు మనకి తిరిగి చేయలేరు అనే వర్గానికి మనం చేసినప్పుడు మనం ఆశించాం కదా.